నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు గణతంత్ర దినోత్సవ వేడుకలకు పెరేడ్ మైదానం సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ మహాశివరాత్రి తిరునాళ్ల నాటికి కోటప్పకొండకు భక్తులు చేరుకునే రహదారుల అభివృద్ధి జిల్లాలో ఇప్పటివరకు ప్రజావేదిక కార్యక్రమానికి 11,176 వినతులు వచ్చాయని ఇందులో 8,000 వరకు పరిష్కరించామని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది చిన్నారులకు ఆధార్ నమోదు కాలేదన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ప్రజావేదికకు వచ్చిన సమస్యల్లో ఎక్కువ శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవేనన్నారు. ఫిబ్రవరి నుంచి నియోజకవర్గ పరిధిలోనే ప్రజావేదికను నిర్వహిస్తామన్నారు. ఫిర్యాదుదారుడు అప్లికేషన్ ఇస్తే ఆ సమస్య పరిష్కరించేంత వరకు రివ్యూ చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయటం కానీ మార్చటం చేయబోమన్నారు. జిల్లాలో రీసర్వే మరోసారి మొదలయ్యిందన్నారు. గతంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే ఇప్పుడు వాటిని సరిచేసుకోవచ్చన్నారు. చీరాల వాడరేవు రహదారి అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు మనకి 11,176 పిటిషన్స్ వస్తే దాన్ని 7,258 మనము డిస్పోజ్ చేసాం. మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చినవి కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి కాబట్టి మేజర్గా రెవెన్యూ యాజ్ యూ నో రెవెన్యూవే ఎక్కువ ఉంటాయి. రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో మనకి ప్రతి సోమవారము చూసుకుంటే ఒక 100-120 పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం 50-60 పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నేను జేసీ గారు ఇతర అధికారులు అందరం మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని. అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదో ఒక మండలంకో కాన్స్టిట్యున్సీగా వెళ్తాము, అధికారులను తీసుకుని వెళ్తాం. జిల్లా అధికారులను బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎవరైనా రావచ్చు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిపినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వెల్దుర్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ 5కో 6కో లేసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే 11-10 అవుతుంది. ఖర్చులు వ్యయం ప్రయాసాలు ఉంటాయి కాబట్టి మేమే ఫీల్డ్కి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఒక మండే కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒక మండే హెడ్ క్వార్టర్లో ఉంటట్టు, మళ్ళీ ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టు కూడా ఉండకూడదు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తున్నాము. సో మనకు వస్తున్న పిటిషన్లు రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీరాజ్ వీటిలో మేజర్గా మనకి ఎక్కువ వస్తున్నాయి. అట్లాగే మన జిల్లాలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఒకటి అంటే మనకి ప్రపోజల్ పంపించాము. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు విజిట్కి వచ్చారు ఇవాళ. వాళ్ళు ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నారు. ఒక 2-3 డేస్ వాళ్ళు స్టడీ చేసినాక ఈ లొకేషన్ బాగానే ఉంది అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది. సో అది మన జిల్లాకు వచ్చినట్లయితే అది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మన జిల్లా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుంది. అట్లాగే నేషనల్ హైవేస్ మన దగ్గర పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొత్త హైవే శాంక్షన్స్ వస్తున్నాయి. అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తున్నాయి. 1-2 చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా మేము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. ఇంకో రీసర్వేకి సంబంధించి మన జిల్లాలో మళ్ళీ రీసర్వే స్టార్ట్ అయింది. దాదాపు 25 విలేజ్లో రీసర్వే స్టార్ట్ అయింది. దాంట్లో 6 చోట్ల గవర్నమెంట్ అంటే రీసర్వే ఎలా జరుగుతుందంటే మొదట గవర్నమెంట్ ల్యాండ్స్తో స్టార్ట్ చేస్తాం. విలేజ్ బౌండరీ ఫిక్స్ చేస్తాము. అయిపోయినా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్కి వస్తాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్గానే. అది జేసీ గారు చూస్తున్నారు దాన్ని. ఫర్దర్గా లాస్ట్ టైం అంటే గతంలో 2-3 సంవత్సరాలు జరిగినటువంటి రీసర్వేలో వచ్చిన తప్పులు లేకపోతే వచ్చినటువంటి మిస్టేక్స్ అప్పుడు మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని దాన్ని మనం ఇంకా రెక్టిఫై చేసుకొని ఇంకా నీట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. కాబట్టి దాంట్లో భాగంగా రీసర్వే కూడా రాబోయే రోజులు చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ నేతలు కేక్ కట్ చేసి లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు నర్సరావుపేట పట్టణంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మొత్తం భయభ్రాంతులకు గురైందన్నారు. ఏపీ ప్రజలకు భరోసా కల్పించడం కోసమే లోకేష్ యువగలం పాదయాత్ర చేశారన్నారు. అన్యాయంగా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు.
ఒక పక్క తండ్రి జైల్లో ఉన్నా మరో పక్క కుటుంబ సభ్యులుగా ఇబ్బందులు పడుతున్నా సరే మనోధైర్యం కోల్పోకుండా లోకేష్ పాదయాత్ర చేశారన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నల్లపాటి రాము గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ఉదయలక్ష్మి గారు, రాధికా గారు, గంగాధర గారు, కుమార్ గారు, మన్నం షరీఫ్ గారు, పొల్లి వెంకటేశ్వర గారు, ఇంకా అనేక మంది, ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది యువకులు, విద్యార్థులు ఈరోజు నిజంగా చాలా ఇది నర్సరావుపేట పార్లమెంట్లో అన్ని గ్రామాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. లోకేష్ బాబు గారు గత ప్రభుత్వం ప్రజలను పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి నేను ఇంట్లో ఉండటం కాదు ప్రజల్లో ఉండాలని చెప్పేసి ప్రజా యుగడం మొదలు పెడితే అది ప్రజాగళంగా మారింది. తను పాదయాత్ర మొదలుపెట్టిన రోజున వారి యొక్క తల్లి భువనేశ్వరి గారు చెప్పారు, దుర్మార్గుడు, అరాచకుడు, నువ్వు పాదయాత్రకి వెళ్తే ఏమైనా చేస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు ఒకటే చెప్పాడు, నేను ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ రాక్షసుణ్ణి ప్రజా కోర్టులోనే అతన్ని నిలదీస్తాను, ప్రజా కోర్టులోనే ఉరిదీపిస్తానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చేసి. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో పల్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇవాళ లోకేష్ గారి జన్మదినాన్ని ఇక్కడ వేడుకలాగా చేయడం జరిగింది. 3వ తరం నాయకులు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా కోటి సభ్యత్వాలు చేయించినటువంటి ఘనత మా యువ నాయకులు నారా లోకేష్ గారికే చెల్లుతుంది. రాష్ట్రం అంతా కూడా భయభ్రాంతులకి గురై జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఇబ్బందులు పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఎవరు దిక్కు అని ప్రజలంతా కూడా ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలని కాపాడటానికి నేనంటూ ఒకడున్నానని చెప్పి నారా లోకేష్ గారు ఆ రోజున యువగళం పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. ఆ పాదయాత్రలో ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఆ యువగళం పాదయాత్రలో పాల్గొని జనప్రభంజనం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి ఏ రకంగా అయితే ప్రజలు వెల్లువెత్తి వచ్చారో ఆ రకంగా ప్రజలంతా కూడా నారా లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొని ఆయనకి ధైర్యం చెప్పి మీ వెనక మేము ఉన్నాం, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా కూడా ముక్తకంఠంతో చెప్పి ఆ యువగళ పాదయాత్ర జనప్రభంజనమై ఎక్కడ వాళ్ళు కొట్టుకుపోతారు అని చెప్పి వైసీపీ నాయకులు ఆ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ని 53 రోజులు నిర్బంధంలో ఉంచడం జరిగింది. అలాగనే యువగళానికి కూడా 53 రోజులు విరామం ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కలుపుకొని ఒక పక్క లీగల్గా ఫైట్ చేస్తూ నారా లోకేష్ గారు చేసినటువంటి కృషిని ఎవరు కూడా మర్చిపోలేరు. అలాగనే రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలని సృష్టించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కానీ లేక గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదో ఒక సబ్సిడీస్ లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని
వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు యువత ఆశాజ్యోతి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఆనందంతో ఉన్నారు అంటే దానికి తొలి అడుగు యువగళం. ఆ రోజు రాక్షస పాలన సాగిస్తూ అనేక అరాచకాలు సృష్టిస్తూ మాట్లాడిన వారిని, మాట్లాడిన వాళ్ళని, నాయకుల్ని, కార్యకర్తల్ని, మాజీ మంత్రులు అందరి మీద దౌర్జన్యపూరితంగా కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తూ ఉన్న ఆ రోజుల్లో మీ అందరికీ నేనున్నాను అంటూ యువగళం స్టార్ట్ చేసి నా నాయకులు నారా లోకేష్ గారు. అన్న నారా లోకేష్ గారికి 42 పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మా అన్న నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు. సో ఆయన పుట్టినరోజుని ఈరోజు ఇంత ఘనంగా మన నర్సరావుపేట టీడీపీ పార్టీ ఆఫీస్లో అరుణ్బాబు గారి ఆధ్వర్యంలో మన కార్యకర్తలు, కుర్రోళ్ళు, యువత అందరూ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, దావోస్లో మన నారా లోకేష్ గారు ఎన్నో పెట్టుబడులు అనేది మన రాష్ట్రానికి తేవడం జరుగుతుంది. దీని మూలంగా యావత్ రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతో జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల యువత ఎంతో మేలు కలుగుతుంది. సో ఇలాంటి పెట్టుబడులు మరెన్నో తీసుకురావాలని చెప్పేసి చూడండి. ఈరోజు నర్సరావుపేట శాసనసభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆదేశానుసారం స్థానిక 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసిరెడ్డి రవి గారు, పులిమి రామరెడ్డి గారు, కొట్టా కిరణ్ గారు ఇచ్చేయడం జరిగింది. తండ్రి ఆశయాలతో, తాత ఆశయాలను తీసుకెళ్లే ముద్ర మనవడిగా యువగళంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచం సృష్టించి వైసీపీ నేతల వెన్నుముకల వణుకు పుట్టించిన నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా 31వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నర్సరావుపేట లింగంగుట్ల శంకర భారతీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుకవైపు మైదానాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. పోలీస్ పెరేడ్ నిర్వహణకు అనుకూలంగా చేస్తున్న పనులను కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం వేడుకల నిర్వహణ కోసం రూపొందించిన పెరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరినట్లు అధికారులు తెలిపారు.
రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి 26న మనము ఈ పక్కనే మనకి గవర్నమెంట్ 27 acres కలెక్టర్ ఆఫీస్ కోసం మనకు అలాట్ చేసింది. దాంట్లో పిచ్చి మొక్కలతో ఉన్న ఒక 5 ఎకరాలు శుభ్రం చేసుకున్నాం మేమే. అంటే ప్రతిసారి శివప్రసాద్ స్టేడియంకి వెళ్ళడం, ఒక వారం పాటు మన వాళ్ళు అక్కడ పనులు చేయడం, వచ్చేపోయే ఆడుకునే వాళ్ళకి కానీ వాకర్స్కి ఇబ్బందిగా ఉంటాం, ఇది చూసాము. అది కరెక్ట్ కాదనిపించింది. మళ్ళీ పని అయిపోయినాక మన వాళ్ళు వెంటనే క్లియర్ చేయరు, రాళ్ళు రప్పులు అక్కడే వదిలేసిపోతారు, అది ఇబ్బందిగా ఉందని ఇక్కడే ఒక గ్రౌండ్ తయారు చేసుకున్నాము. దాంట్లో ఏర్పాట్లు చేస్తున్నాము. గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం, నామ్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లతోటి రిపబ్లిక్ డే చేస్తున్నాము. ఆ రోజు మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుంది, దానికి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మహాశివరాత్రి జాతర నాటికి భక్తులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు కోటప్పకొండ మార్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కొండకు రాకపోకలు సాగించే అన్ని రహదారులకు మరమ్మతులు చేపట్టారు. గతేడాది వైకాపా పాలకుల తీరుతో భక్తులు నరకం అనుభవించిన కొత్తపాలెం, గోనెపూడి, కోటప్పకొండ అద్వాప మార్గాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే అరవిందబాబు ఈ రహదారి నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అరవిందబాబు ఆదేశంతో ఈ నెలాఖరు నాటికి దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు శ్రమిస్తున్నారు. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో 5వ రోజు గీతా జ్ఞాన యజ్ఞం, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంపై పూజ్య గురూజీ యజ్ఞానంద స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమానికి కనుమూరి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబు, సతీమణి సుధా రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో లింగంగుట్ల మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐనవోలు సాంబశివరావు, విద్యార్థులు, భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. ధృతి ఉత్సాహ సమన్విత ఆయనండి సాత్వికర్త రాముడికి రేపు పట్టాభిషేకము అని అనౌన్స్ చేశారు కదా. తెల్లవారేటప్పుడు షఠో నైష్కృతి కోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. కర్మ చేయబడుతూ ఉన్న పని కదా, జ్ఞానం అది లోపల ఉండేటువంటి దృష్టి, విజన్ కదా. దాంట్లో సాత్వికర్త ఎవడయ్యా? నేరుగా వెళ్ళిపోయి అన్నగారిని తీసుకుంటూ భూగోళానికి అంతటికీ రాజు ఒక్కడే. ఆత్మకో శుచి పల్నాడు జిల్లా నర్సరావుపేట తాలూకా మన భువనచంద్ర టౌన్ హాల్లో గత 5 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది గీతా జ్ఞాన యజ్ఞం. ఈ కార్యక్రమంలో అంటే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన గురూజీ అయిన స్వామి యజ్ఞానంద వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసి గత 5 రోజులుగా ఇక్కడే ఉండి నిర్వధికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో 17 అధ్యాయాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన ఆ శేష అధ్యాయాన్ని 18వ అధ్యాయాన్ని ఇవ్వడం కోసం మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన
ఆత్మీయ అతిథి అలానే నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే వారి యొక్క ధర్మపత్ని అయిన శ్రీమతి సుధా రాజేశ్వరి గారి సహకారంతో నిర్విరామంగా నిర్విఘ్నంగా ఉదయం పూట అలానే సాయంత్రం 2 సమయాల్లో కూడా ఉదయం భావనోపనిషత్తు, సాయంత్రం ఏమో 18వ అధ్యాయం భగవద్గీత గురించి కంప్లీట్గా ఉదయం వచ్చేసి 7:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 6:30 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంది. 9 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నర్సరావుపేట మండలంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 2వ రోజు సినీ నటులు సందడి చేశారు. డైరెక్టర్ దిలీప్ రాజ్, టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు. విద్యార్థులు కోలాటం, భరతనాట్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కోటప్పకొండ టైటిల్స్ డాన్స్ బైట్ టేక్ నెంబర్ 1. వస్తుంది కెమెరా యాక్షన్ యాక్షన్. అనంతరాజు గారు అక్కడ రండి, మీరు మా అమ్మకి రండి, అక్కడ ఉండొద్దు. అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన లగేజ్ ఉంది, ఇప్పుడు మా లగేజ్ పెడితే ఖాళీ లేదు అక్కడ. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పక్కనే కల శైవ పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ఆ త్రికోటేశ్వరుని సాన్నిధ్యాన్ని ఉన్నాం మేమంతా కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సాక్షాత్కార రూపమే ఈ త్రికోటేశ్వర చలం. ఈరోజు మా నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక టూరిజం అండ్ డెవలప్మెంట్ కింద నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతూ చక్కగా మా పిల్లలందరినీ కూడా ఒక టెలిఫిల్మ్ షూటింగ్లో రేపు జరగబోయే శివరాత్రి జాతరలో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ షూట్లో పాల్గొనడం జరిగింది. ఈ టెలిఫిల్మ్ డైరెక్షను గత 3 రోజులుగా ఇక్కడ కొండ మీద జరుగుతూ ఉంది. దిలీప్ రాజా గారి దర్శకత్వంలో చాలా చక్కగా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ నర్సరావుపేట నుంచి టైనీ డాట్స్ అలానే చైతన్య స్కూలు, సిబిఐటి స్కూల్ పిల్లలతో పాటు మేమంతా కూడా వివిధ ప్రతినిధులు కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిన్న క్లాప్ ఆన్ చేసి మా ఎమ్మెల్యే గారు ఈ టెలిఫిల్మ్ని షూట్ ఆన్ చేశారు. తర్వాత కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నిర్వధికంగా కొనసాగుతుంది. ఇది రేపు జరగబోయే మహాశివరాత్రి తిరునాళ్ళ రోజు పర్వదినంగా భావించి అదే రోజు దీన్ని లైవ్ టెలికాస్ట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఓటీటీ కింద కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైవ్లో చూడవచ్చు. మన ఈ శైవ సాన్నిధ్యం పురాణం గురించి, అంటే ఎలా ఏర్పడింది, ఈ కొండ యొక్క పూర్వ చరిత్ర, ఇప్పుడు ఉన్న వైభవం, గతంలో ఎవరు ఏం చేశారు, ఇక్కడ ఎలా ఏర్పడింది, ఈ చరిత్రను మొత్తాన్ని కూడా ఒకసారి పరిచయం చేయడం కోసం అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ శైవ పుణ్యక్షేత్రానికి ఇక్కడికి విచ్చేసి మన ఫేమస్ డైరెక్టర్ గారైన దిలీప్ రాజా గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నర్సరావుపేట శ్రీ భారతీ తీర్థ ప్రాంగణం శ్రీ శృంగేరి మఠంలో గురువారం కాళిదాస శ్యామల దండకం సుదర్శన వ్యాఖ్య గ్రంథ ఆవిష్కరణ సభ నిర్వహించారు. బ్రహ్మశ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు రచించిన కాళిదాస కృత శ్యామల దండకం పుస్తకాన్ని మధుర భారతి సాహిత్య సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నర్సరావుపేట కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, అధ్యక్షులు శ్రీగిరి రాజు, అయ్యప్పరాజు, కార్యదర్శి మురారిశెట్టి గోపాల్ బాబు పాల్గొన్నారు. మా రాముడు పెద్ద చెలుపు వాడాడు. వేదిక నిర్మించిన పెద్దలకి, వేదిక ముందున్నటువంటి అనుకుంటున్నాను కనుక సుదర్శన వ్యాఖ్య శ్యామలాదేవికి ఒక అభ్యున్నతమైన చెప్పబట్టు
కవికుల గురువైన కాళిదాస మహాకవి రచించిన శ్యామలా దండకం అది పాఠ్యే గేయే చ మధురం అనదగిన ఒక అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఆనందంగా పాడుకునే విధానం ఒకటైతే, అక్షరాల చాటున దాగిన ఆధ్యాత్మిక తత్వాన్ని అన్వేషించి ఆ అన్వేషించిన తత్వాన్ని మళ్ళీ అక్షర రూపంలో ఆవిష్కరించడం ఒక ఎత్తు. ఆ అద్భుతమైన కృత్యాన్ని సమర్థంగా, సరసంగా, సార్థకంగా, సారవంతంగా నిర్వహించారు పెద్దలు శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు గారు. ఎందువల్లంటే ప్రతి పోలిక చాటున, ప్రతి విశేషణం చాటున లోతైన ఆధ్యాత్మిక ధర్మాలు దాగి ఉన్నాయి. అవన్నీ అర్థం కావాలంటే శాక్తేయ వాంగ్మయాన్ని విశేషంగా అధ్యయనం చేసి ఉండాలి, ఉపాసన ఉండాలి, సద్గురువుల అనుగ్రహం ఉండాలి, సాహిత్యంలో విశేషమైన పరిశ్రమ చేసిన విధానం ఉండాలి. వాటన్నింటినీ పుష్కలంగా సంపాదించుకున్నారు వీరు అని ఈ గ్రంథంలోని ప్రతి అక్షరము సాక్ష్యమిస్తోంది. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం, ఈ గ్రంథాన్ని గురించి 2 మాటలు పెద్దల సమక్షంలో మనవి చేయడం నా అదృష్ట విశేషంగా భావిస్తూ, జగద్గురువులకు ప్రణమిల్లుతూ శివరామప్రసాదరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారి నుంచి మరిన్ని అమూల్యమైన గ్రంథాలు ఈ జాతికి అందాలని ఆకాంక్షిస్తూ, అందుకు కావలసిన శక్తియుక్తులను, ఆయురారోగ్య భాగ్యాలను సర్వేశ్వరుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. నర్సరావుపేట పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 8వ వార్డు ఇస్లాంపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. ఈ నెల 22న పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు గురువారం ఇస్లాంపేటలో మసీదు వద్ద సిమెంట్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేశారు. 8వ వార్డు ఇన్ఛార్జు టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ కాసిం ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఖాసిము, టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ని, 8వ వార్డు ఇన్ఛార్జి. గత వారం రోజుల కింద మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అరవింద్ బాబు గారు వార్డు పర్యటనకు వచ్చారు. వార్డుకు వచ్చినప్పుడు వార్డులో ఉన్న కొన్ని సమస్యలు వారికి వివరించాము. ఆ సమస్యల్లో భాగంగా 2 రోజుల నుంచి ప్యాచ్ వర్క్ పనులు మొదలుపెట్టాము. ఈరోజు ఆ పనులు కంప్లీట్ చేయడం జరిగినది. వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము పరిష్కరించగలము. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడించి వార్డులో ఉన్న సమస్యల్ని తీర్చడానికి ఎమ్మెల్యే గారు, కూటమి నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నర్సరావుపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నర్సరావుపేట 13వ అదనపు జిల్లా జడ్జి సత్యశ్రీ పాల్గొని ప్రసంగించారు. కంటికి సంబంధించిన జాగ్రత్తలు, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఎదుర్కొంటున్న టీవీ స్క్రీనింగ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పిల్లలు సరైన పోషకాలుండే ఆహారం తీసుకోవడంతో పాటు సమయానికి నిద్రపోవాలని సూచించారు. డాక్టర్ ఎంబీ రెడ్డి సృజన పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ ఏపీవి ఇందిరా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలుపెరగని స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి అన్నారు. పరాక్రమ దివాస్ సందర్భంగా నర్సరావుపేట శాఖ గ్రంథాలయంలో నేతాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు పలువురు విద్యార్థులు నేతాజీ చిత్రపటానికి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. దండకారణ్యంలో భద్రతా బలగాల దాడులు నిలుపుదల చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, మధ్య భారతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని పీడీఎం నేతలు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎన్జీఓ కాలనీలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 300 మందికి పైగా ఆదివాసులు మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపారన్నారు. వందలాది మందిపై అక్రమ కేసులు బనాయించి నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 400కు పైగా సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రజాస్వామికవాదులు దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు.
కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు పెరేడ్ మైదానం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. మహాశివరాత్రి తిరునాళ్ల నాటికి కోటప్పకొండకు భక్తులు చేరుకునే రహదారుల అభివృద్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.